బంజారాహిల్స్ పెద్దమ్మ ఆలయం వివాదంపై ప్రభుత్వం స్పందించింది. 13 ఎకరాల ప్రభుత్వ స్థలంలో 150 నుండి 200 గజాలు ఆలయం కోసం కేటాయించనుంది. ఈ మేరకు త్వరలో ఉత్తర్వులు విడుదల చేయనుంది సర్కార్. స్థలం కేటాయింపుతో పాటు ఆలయం నిర్మాణం, విగ్రహ ప్రతిష్ఠ చేయనున్నారు అధికారులు. ఆలయం వివాదంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. హిందూ సంఘాలు జారీ చేసిన 48 గంటల డెడ్ లైన్ లోపే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, 4 రోజులుగా సాగుతున్నటువంటి పెద్దమ్మ గుడి ఆలయం టెంపుల్ ఇష్యూ పైన ప్రభుత్వం దృష్టికి ఖైరతాబాద్ స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, హైదరాబాద్ మేయర్ గా ఉన్నటువంటి గద్వాల విజయలక్ష్మి అక్కడ టెంపుల్ ప్రిమిసెస్ లో నెలకొన్నటువంటి పరిస్థితులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అదే స్థలంలో ఏదైతే హిందూ సంఘాలు అల్టిమేటం జారీ చేసి 48 గంటల్లో ఇదే స్థలంలో మాకు న్యాయం దక్కాలి, అమ్మవారి ఆలయం పునర్ప్రతిష్టన జరగాలి, విగ్రహ ప్రతిష్టన జరగాలి అంటూ కూడా కళాఖండిగా తేల్చి రోడ్డుపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇదే నినాదాలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మి ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అదే 13 ఎకరాల స్థలంలో ఎక్కడో ఒక చోట 150 నుంచి 200 గజాల స్థలాన్ని హిందూ ఆలయం కోసం కేటాయించాల్సి ఉంటుంది అంటూ కూడా ఈ ప్రపోజల్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడము, ప్రభుత్వం దీనిపైన సానుకూలంగా ఉండి త్వరలో దీనిపైన ఒక జీవో ఉత్తర్వులు కూడా రిలీజ్ చేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇప్పటికే హిందూ సంఘాల నుంచి 48 గంటల్లో దీనిపై నిర్ణయం తీసుకోకపోతే పెద్ద మొత్తంలో ఒక ఉద్యమం లాగా దీన్ని తీసుకొచ్చి పెద్ద ఆందోళనకు సిద్ధమవుతా ఉన్నామంటూ కూడా అల్టిమేటం జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం దీనిపైన సమాలోచన చేసి ఈ ఇష్యూని ఎలా కంట్రోల్ చేయాలి, మొత్తం ఈ ఇష్యూ రేజ్ అవ్వకుండా ప్రభుత్వంపై విమర్శలు రాకుండా ప్రభుత్వం సానుకూలంగా ఉంది అనే ఒక అంశం తెలియజేయడం కోసమే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మి నుంచి వచ్చినటువంటి ప్రపోజల్ ని అప్రూవ్ చేసి అక్కడ 150 లేదా 200 గజాలు ఈ ప్రభుత్వ స్థలంలోనే అమ్మవారి ఆలయం కోసం కేటాయించడము, ప్లస్ దాంతో పాటు టెంపుల్ ని ప్రభుత్వమే నిర్మించి అక్కడ అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసేటువంటి ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. 4 రోజుల పాటు సాగినటువంటి ఈ ఇష్యూ పైన సానుకూలమైనటువంటి స్పందన త్వరలో రాబోతా ఉంది. ఇది అఫీషియల్ గా ప్రభుత్వమే డిక్లేర్ చేయబోతా ఉంది. ఈ రోజా లేదా రేపా అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసి ఆ 13 ఎకరాల్లో 150 నుంచి 200 గజాల స్థలం వరకు గుడికి కేటాయించి ఆ గుడి ఎండోన్మెంట్ పరిధిలోకి తీసుకొచ్చి అక్కడే తిరిగి ఆలయాన్ని నిర్మించి ఆలయంలో ఘనంగా అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది, ఎంతవరకు అసాధ్యంగా ఉండిపోతా ఉంది. నిజంగానే ప్రభుత్వం ఆ వైపు అడుగులేస్తూ ఈ నిర్ణయాన్ని తీసుకొని త్వరలో ఆదేశాలు జారీ చేయబోతా ఉందా, లేదా ప్రభుత్వం పైన ఒక ఒత్తిడి తీసుకొచ్చి ఎలాగైనా ప్రభుత్వాన్ని ఒప్పించేటువంటి ఆలోచనలో దానం నాగేందర్, గద్వాల విజయలక్ష్మి ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వం నోటీస్ కి తీసుకెళ్లి 4 రోజుల పాటు అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి ఇష్యూని కూడా ఇప్పుడు తాజాగా నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లు, వారిపైన కేసులు, అక్కడ వరుసగా వస్తున్నటువంటి బీజేపీ నాయకులు, హిందుత్వవాదులు, బజరంగ్ దళ్, విహెచ్పి, విశ్వ హిందూ పరిషత్, సాధువులు, పండితులు, పూజారులు అందరూ కూడా కళాఖండిగా అమ్మవారి విగ్రహాన్ని ఇది ఆషాఢం ముగిసినటువంటి 4 రోజుల్లో కూల్చివేశారని ఒక వార్త తీవ్ర టెన్షన్ కి దారి తీస్తా ఉంది. ఇది కమ్యూనల్ టెన్షన్ వైపు దారి తీసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పైన కొన్ని విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి కాబట్టి ఈ తరుణంలో సర్కారే చేయించింది అని ఒక ప్రచారం సాగుతా ఉంది కాబట్టి ఈ ఇష్యూని ఇక్కడితో క్లోజ్ చేయాలి, బస్తీ వాసులను శాంతింపజేయాలి, హిందూ సంఘాలందరికీ కూడా వారి డిమాండ్స్ ప్రకారంగా అక్కడ ఆలయాన్ని ఏర్పాటు చేయాలి అంటూ ఒక డిమాండ్ ని, ఒక నినాదాన్ని ప్రపోజల్ తీసుకొచ్చారు కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తూ త్వరలో ఇదే స్థలంలో సర్కార్ గవర్నమెంట్ స్థలంలో ఎక్కడో ఒక చోట 150 నుంచి 200 గజాలు స్థలాన్ని కేటాయించి అక్కడ ఆలయ నిర్మాణం ప్లస్ అమ్మవారి విగ్రహ ప్రతిష్టనకు సంబంధించి కూడా ప్రభుత్వమే దగ్గరుండి ఈ యాక్టివిటీస్ అన్ని కూడా కొనసాగించేటువంటి సమాచారం కనబడతా ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం అనే దానిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. హిందువులని శాంతింపజేసేటువంటి ప్రయత్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఈ ఇష్యూని క్లోజ్ చేసేటువంటి దిశగా రిప్రజెంటేటివ్స్ నుంచి వచ్చినటువంటి వారి
నివేదిక వారి రిక్వెస్ట్ ఆధారంగా ప్రభుత్వం దీనిపైన నిర్ణయం తీసుకుని త్వరలో ఈ జీవోని రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది వైశాలి. అయితే మొత్తానికి సర్కార్ స్పందించింది, మరి సర్కార్ నిర్ణయంపై హిందూ సంఘాల స్పందన ఏంటి? ముందు నుంచి హిందూ సంఘాలు ఎక్కడైతే ఆలయాన్ని కూల్చివేశారో అదే స్థలంలో ఆలయ నిర్మాణం చేయాలి, కేవలం 90 గజాల కోసమే ఇంత పెద్ద ఇష్యూని క్రియేట్ చేస్తా ఉన్నారు. 13 ఎకరాలలో 90 గజాలు ప్రభుత్వం కేటాయించాలంటే పెద్ద విషయమే కాదు అది. ఎందుకు ఇంత రాదాంతం చేసుకోవడము, ఇంత రభస క్రియేట్ చేయడము, ఇంత రచ్చకు దారి తీయడము, అందరూ యూనిటీగా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ఇంత ఆందోళన వ్యక్తం చేయడానికి కారణం కేవలం అక్కడ ఎవరికి నోటీసులు ఇవ్వకుండా, ఎవరి అనుమతి తీసుకోకుండా, కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రెవెన్యూ అధికారులే దగ్గరుండి ఆ కూల్చివేతలు జరిపేటువంటి క్రమంలో కొంతమంది బస్తీవాసులు ఆ వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ గా చేయడంతో దగ్గరుండి రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓ సమక్షంలో ఈ కూల్చివేత జరిగింది అంటూ కూడా అక్కడ నిదర్శనంగా ఎవిడెన్స్ అంతా కూడా బయటకు వచ్చింది. కాబట్టి ఇది ఈ రకంగానే కంటిన్యూ అవుతే రాబోయేటువంటి ఎన్నికల సందర్భంగా కూడా ఈ టెంపుల్ ఘటన ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే హైదరాబాద్ లో హైడ్రా పేరుత భయాందోళనకు గురయ్యి ప్రజలు ఉండాలంటే భయపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ ఈ తరుణంలోనే టెంపుల్ ఇష్యూ ఒకటి తెరపైకి వచ్చింది. ఈ టెంపుల్ ఇష్యూ ప్రభుత్వమే దగ్గరుండి చేయించి ఈ ల్యాండ్ ని ప్రైవేట్ పరం చేసి రియల్ ఎస్టేట్ పరంగా మార్చేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉంది అంటూ కూడా హిందూ సంఘాల నుంచి ఈ రకమైనటువంటి నినాదాలు వ్యక్తమవుతా ఉన్నాయి. కాబట్టి ఈ ఇష్యూని ఇక్కడితో క్లోజ్ చేయాలి, శాంతింపపరచాలి, వాళ్ళని సాటిస్ఫై చేయాలి అంటే డెఫినెట్ గా ప్రభుత్వం దీనిపైన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అది కూడా 48 గంటల్లోపే ఈ నిర్ణయాన్ని తీసుకోవాలంటూ కూడా హిందూ సంఘాలు పట్టుబట్టాయి, అల్టిమేటం జారీ చేశాయి. ఒక డెడ్ లైన్ ని వీళ్ళు హెచ్చరించారు. కాబట్టి ఆ డెడ్ లైన్ లోపే ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకొని అక్కడ ఎక్కడ కేటాయిస్తారు, ఏ వైపున కేటాయిస్తారు, ఆ గుడి నిర్మాణ కార్యక్రమ బాధ్యతలు ఎవరివి, విగ్రహ ప్రతిష్టన బాధ్యతలు ఎవరివి, ఎన్విరాన్మెంట్ పరిధికి తీసుకొస్తారా లేదా బస్తీవాసులకే ఆ ఆలయాన్ని వదిలేస్తారా అనే దానిపై కూడా ప్రభుత్వం రిలీజ్ చేసేటువంటి జీవోని బట్టి ఒక క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది వైశాలి. ఓకే, థ్యాంక్ యూ రవితేజ.